బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమని పేర్కొంది. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని అభిప్రాయపడింది. పేపర్ లీక్ తో 2 విద్యార్థులకే సంబంధం ఉందంటున్నారని, అది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని వ్యాఖ్యానించింది. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ పేపర్ లీక్ కావడం, గ్రేస్ మార్కుల కేటాయింపు వ్యవహారం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదం వేళ నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నీట్ యూజీ పరీక్షా పేపర్ లీక్ కావడం, గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పేపర్ లీక్ కావడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏకపక్షంగా గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు నీట్ యూజీ ఎగ్జామ్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని వస్తోన్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్టీఏకి నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై సుప్రీంకోర్టులో ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసును వాయిదా వేసింది. ఇక నీట్ పేపర్ లీక్ కి సంబంధించి జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. యామిని, నీట్ పరీక్ష నేపథ్యంలో దేశవ్యాప్తంగా అయితే గందరగోళ పరిస్థితి నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అయితే నీటికి సంబంధించి నీటి నిర్వహణకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో అయితే విచారణ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల సారథ్యంలో 3 సభ్యుల ధర్మాసనం కూడా ఈ నీటికి సంబంధించి దాఖలైన దాదాపు 38 పిటిషన్లపై కూడా ఇవాళ విచారణ జరిగింది. అయితే పరీక్షను క్యాన్సిల్ చేయాలంటూ కొంతమంది, అదే విధంగా ఈ పరీక్షలో క్యాన్సిల్ చేసి విద్యార్థులు నష్టపోతారు, అంటే మంచిగా రాసిన విద్యార్థులు నష్టపోతారంటూ కూడా ఇటు పిటిషనర్లు అటు ఇరు వర్గాల వారు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు మే 5వ తారీఖున జరిగిన ఈ అక్రమాల నేపథ్యంలో దీనిపై కూడా ఇవాళ విచారణ అయితే చేపట్టింది. ముఖ్యంగా దీంట్లో దాదాపు సుప్రీంకోర్టు అంటే కేంద్రం ఏమంటుందంటే విద్యార్థులు నష్టపోవడం సమంజసమే కాబట్టి రద్దు చేయడమే హేతుబద్ధమని కూడా ఇటు కేంద్రం తరఫు న్యాయవాదులు అయితే వాదిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రద్దు చేస్తే కూడా కొంతమంది విద్యార్థులు నష్టపోతారంటూ కూడా వీళ్ళు పిటిషనర్లు అయితే వాదిస్తున్నారు. ఇవాళ జరిగిన దానిపై కూడా సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది నీటిలో జరిగిన అక్రమాలు అయితే వాస్తవమేనని, ఇప్పటికైతే జరిగిన వాటిలలో దాదాపు ఎంతమందితో సంబంధం ఉంది, ఇంకా ఇంట్లో ఎంతమందికి దీంతో అక్రమాల్లో పాల్పడ్డారని చెప్పి వాళ్ళపై కూడా దర్యాప్తు జరుగుతుందని అయితే వెల్లడించింది. అయితే ఎంతమంది ఉన్నారన్న విషయం అయితే సందిగ్ధం ఉంది కాబట్టి అది తెలిసాకనే దీనిపై తుది తీర్పు అయితే వెలువరిస్తామని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇవాళ ఇరు వాదనలు విన్న కోర్టు దీన్ని అయితే దాదాపు గురువారానికి అయితే వాయిదా వేసింది. ఇప్పటిలోగా అయితే కౌన్సిలింగ్ కూడా ఆగిపోయింది. ఇంకా దీన్ని తదుపరి విషయం అయితే గురువారానికి అయితే రానుంది.
రైట్ రాకేష్, థ్యాంక్ యూ.